సెక్స్ వీడియోల కేసులో అరెస్ట్ అయిన ప్రజ్వల్ రేవన్నకు సిట్ అధికారులు పొటెన్సీ టెస్ట్ చేయించే అవకాశం ఉంది. ప్రజ్వల్ ను బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. అయితే కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు సిట్ అధికారులు. కస్టడీ పిటిషన్ పై విచారణ జరుపుతోంది కోర్టు. ప్రజ్వల్ ది సాడిస్ట్ మనస్తత్వం అని కోర్టులో చెప్పారు సిట్ అధికారులు. ఆయన ఫోన్ రికవరీ చేయాల్సి ఉందన్నారు. అయితే ప్రజ్వల్ ను రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయన్ను సిఐడి కార్యాలయానికి తరలించారు. ప్రజ్వల్ కు మహిళా పోలీసులను ఎస్కార్ట్ గా పెట్టింది సిట్. ఎంపీ ప్రజ్వల్ ను ఇన్నోవాలో కాకుండా బొలెరో వాహనంలో తరలించారు. ఆ సమయంలో మహిళా పోలీసులే ఎస్కార్ట్ గా ఉన్నారు. ఇందులో ఓ మహిళా ఎస్పీ కూడా ఉన్నారు. అయితే కోర్టులో హాజరుపరిచే ముందు లేడీ కర్జన్ హాస్పిటల్లో ప్రజ్వల్ రేవన్నకు వైద్య పరీక్షలు చేయించారు సిట్ అధికారులు. హాస్పిటల్ కి తరలిస్తున్నప్పుడు కూడా మహిళా పోలీసులను ఎస్కార్ట్ గా ఉంచారు. ప్రజ్వల్ కేసులో బాధితులుగా ఉన్న మహిళలకు భరోసా ఇచ్చేందుకే మహిళా పోలీస్ ఎస్కార్ట్ ని ఇచ్చింది సిట్. మరోవైపు ప్రజ్వల్ రేవన్న తల్లి భవానీ రేవన్నకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఆమెను ఇంట్లోనే ప్రశ్నించబోతున్నారు సిట్ అధికారులు. బ్రేకింగ్ చూస్తున్నాము. సెక్స్ వీడియోల కేసులో అరెస్ట్ అయిన ప్రజ్వల్ రేవన్నకు సిట్ అధికారులు పొటెన్సీ టెస్ట్ చేయించే అవకాశం ఉంది. ప్రజ్వల్ ను బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. అయితే కస్టడీకి ఇవ్వాలని కూడా కోరుతున్నారు. కస్టడీ పిటిషన్ పై విచారణ జరుపుతోంది కోర్టు. ప్రజ్వల్ ది సాడిస్ట్ మనస్తత్వం అని కోర్టులో చెప్పారు సిట్ అధికారులు. ఆయన ఫోన్ రికవరీ చేయాల్సి ఉందన్నారు. ప్రజ్వల్ ను రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయన్ను సిఐడి కార్యాలయానికి తరలించారు. ప్రజ్వల్ కు మహిళా పోలీసులను ఎస్కార్ట్ గా పెట్టింది సిట్. ఎంపీ ప్రజ్వల్ ను ఇన్నోవాలో కాకుండా బొలెరో వాహనంలో తరలించారు. ఆ సమయంలో మహిళా పోలీసులే ఎస్కార్ట్ గా ఉన్నారు. ఇందులో ఓ మహిళా ఎస్పీ కూడా ఉన్నారు. కోర్టులో హాజరుపరిచే ముందు లేడీ కర్జన్ హాస్పిటల్లో ప్రజ్వల్ రేవన్నకు వైద్య పరీక్షలు చేయించారు సిట్ అధికారులు. హాస్పిటల్ కి తరలిస్తున్నప్పుడు కూడా మహిళా పోలీసులను ఎస్కార్ట్ గా ఉంచారు. ప్రజ్వల్ కేసులో బాధితులుగా ఉన్న మహిళలకు భరోసా ఇచ్చేందుకే మహిళా పోలీస్ ఎస్కార్ట్ ని ఇచ్చింది సిట్. మరోవైపు ప్రజ్వల్ రేవన్న తల్లి భవానీ రేవన్నకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఆమెను ఇంట్లోనే ప్రశ్నించబోతున్నారు సిట్ అధికారులు. అది సెక్స్ వీడియోల కేసులో అరెస్ట్ అయిన ప్రజ్వల్ రేవన్నకు సిట్ అధికారులు పొటెన్సీ టెస్ట్ చేయించే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా చేశారు. అయితే పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏంటి ఆ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అలాగే పొటెన్సీ టెస్ట్ కూడా చేయించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో ఆ టెస్ట్ సంగతి ఏంటి? ప్రజ్వల్ రేవన్న వీడియోలు బయటకు వచ్చిన తర్వాత దానిలో 30వ తేదీన అంటే బెంగళూరుకు వస్తాను, వచ్చి పోలీసుల ముందు వాంగ్మూలం ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే మొత్తం కూడా పొలిటికల్ స్టంట్ అని చెప్పడం, పొలిటికల్ రాజకీయ దురుద్దేశంతో తనపై ఆరోపణలు చేశారు. అసలు వీడియోలు లాంటివి ఏమి లేవని కూడా రేవన్న చెప్పడం జరిగింది. అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అర్ధరాత్రి సమయంలో దిగిన సమయంలో వెంటనే సిట్ అధికారులు రేవన్నను అదుపులో తీసుకొని తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత
వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అయితే రేవణ్ సంబంధించినట్టయితే ఇప్పటికే సిటీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. అతను సెల్ ఫోన్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి వచ్చాడు, సెల్ ఫోన్ మొత్తంగా డిస్ట్రాయ్ చేశారు. ప్రస్తుతానికి సెల్ ఫోన్ కూడా ఇప్పటివరకు రికవర్ చేయలేదు. సెల్ ఫోన్ రికవర్ చేస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా అటు సిటీ అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రజ్వల్ రేవణ్ చూసినట్టే ఒక శారీస్ లాగా వివరించాడు, పూర్తి స్థాయిలో ఒక సైకో లాగా మారిపోయాడు, సైకోలాగా వివరించాడు. అతను సైకికు ఆ ప్రవర్తన ఉందని చెప్పి అటు పోలీసులు చెప్తారు. అయితే బెంగళూరు పోలీసులు ఆ సిట్ అధికారుల ఆధీనంలో ఉన్న రేవణ్ కూడా అదే తరహాలో వివరించాలని చెప్తున్నారు. అయితే మరొక పొటెన్సీ టెస్ట్ కూడా చేయించాలని చెప్పి కూడా అటు అధికారులు కోర్టును కోరడం జరిగింది. కోర్టు అనుమతించినట్లయితే ఈ రోజే పొటెన్సీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. పొటెన్సీ టెస్ట్ చేసిన తర్వాతనే, ఎందుకంటే దీంట్లో లైంగిక వేధింపులు ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా పొటెన్సీ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పొటెన్సీ టెస్ట్ కోసం కోర్టును కోరడం జరిగింది. కోర్టు అనుమతించినట్లయితే ఈ రోజే పొటెన్సీ టెస్ట్ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. అయితే తర్వాత సిట్టు అధికారులు అతన్ని 8 రోజుల కస్టడీ కావాలని కూడా ఇప్పటికీ కోరుతుంది. ఒకవేళ 8 రోజుల పాటు కస్టడీ ఇచ్చినట్లయితే ఈ రోజే కస్టడీలోకి తీసుకొని అతన్ని పూర్తిసారి దర్యాప్తు చేసి అతని సెల్ ఫోన్ కావచ్చు, లేకుంటే ల్యాప్టాప్ కావచ్చు, అతనికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత కొంత సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే డ్యామేజ్ చేస్తున్న చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ రికవర్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి పొటెన్సీ టెస్ట్ తో పాటు 8 రోజుల కస్టడీ కావాలని కూడా కోర్టును కోరడం జరిగింది. ఇది కనుక కోర్టు అనుమతించినట్లయితే ఈ రోజే పొటెన్సీ టెస్ట్ తో పాటు ఆ కస్టడీలో తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎస్ రమేష్ వెట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.